గురుభ్యో నమః. మనం ఈ ప్రపంచంలో ఈ శరీరము ద్వారా మన నిత్య జీవితం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే తమాషా ఏమిటంటే ఇంత పెద్ద శరీరం పనిచేస్తుంది ఎలాగా అంటే కనిపించని మనస్సు ద్వారా పనిచేస్తుంది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయం. అంటే ప్రతి ఒక్కరు చెప్తారు శరీరం మనస్సు ద్వారా పనిచేస్తుంది, మనస్సు కనిపించదు. శరీరం లోపల కనిపించదు, బయట కనిపించదు. అంటే కనపడని మనస్సు చేత కనిపించే శరీరం పనిచేస్తుంది. ఇది ఎంత ఆశ్చర్యమైన విషయం. అదే మాదిరిగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. మన నిత్య జీవితంలో జరిగేదే తోలుబొమ్మలాట అని ఉంటుంది. ఆ తోలుబొమ్మలు ఆడిచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే బొమ్మల్ని వాళ్ళే తయారు చేస్తారు. ఆ బొమ్మలు తెర మీద ఆడుతూ ఉంటాయి. ఈ ఆడించేవారు తెర వెనుక ఉంటారు, వారు మనకు కనిపించరు. అంతేకాక ఈ బొమ్మకి ఆడిచ్చేవాడికి మధ్యన ఒక అనుసంధానం కూడా ఉంటుంది, ఒక సూత్రమో ఒక వైరో ఉంటుంది. అది కూడా మనకు కనిపించదు, అంత సూక్ష్మంగా ఉంటుంది. మనం మాత్రం ఈ బొమ్మలాటను చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఈ బొమ్మలు ఆడేంత వరకు, ఒక బొమ్మ ఎంతవరకు ఆడుతుందంటే ఆ బొమ్మ జీర్ణమయ్యేంత వరకు, లేదా ఏదైనా పొరపాటు జరిగితే అది సరిగ్గా పనిచేయకపోతే ఆ బొమ్మను మార్చి మరో బొమ్మను తయారు చేస్తాడు. ఈ బొమ్మలు ఆడిచ్చేవాడి చేతిలో ఈ బొమ్మలాట జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ ప్రపంచంలో మన జీవితం అంతా కూడా ఒక తోలుబొమ్మలాటలాగా పనిచేస్తుంది. అయితే మరి ఈ మనస్సు ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఆ తోలుబొమ్మలు ఆడిచ్చేవాడి చేతిలో ఉంది. అందుకే మన మనస్సును మనం నిగ్రహించుకోవడానికి అంత జటిలంగా మారింది. అంటే చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే ఎలా మనస్సును ఏకాగ్రత చేయడం ఎలాగా, ఏది చేస్తే మనస్సు ఏకాగ్రత వస్తుంది, ధ్యానంలో ఏకాగ్రత కుదురుతుందా, ఇలాంటి ప్రశ్నలు చాలా వేస్తూనే ఉంటారు. బాగా ఆలోచిస్తే ఈ శరీరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సు ఉంది. అందరికీ ఒకే మనస్సు పనిచేయట్లేదు. శరీరాలు ఏ విధంగా వేరుగా ఉన్నాయో, శరీరాలకి రూపాలు ఏ విధంగా వేరుగా ఉన్నాయో, అలాగే పేర్లు ఏ విధంగా వేరుగా ఉన్నాయో, పేర్లు ఒకే రకంగా ఉండొచ్చు, ఒకే పేరుతో చాలామంది ఉండొచ్చు. కానీ శరీరంలో ఉండే రూపాలు మాత్రం, అంటే కవల పిల్లలకు కూడా ఒకే విధమైన రూపాలు ఉండవు. ఇద్దరికి వేరువేరు రూపాలు ఉంటాయి. రూపాలే కాదు, గుణాలు కూడా వేరువేరుగా ఉంటాయి, స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. కానీ మనస్సులు కూడా అదే మాదిరిగా వేరువేరుగా ఉన్నాయి. అంటే వేరువేరుగా ఉండే ఈ మనస్సులన్నింటినీ కూడా ఆ ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క మనస్సు ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉంది. ఇది సృష్టి విచిత్రం. ఇలాంటి విచిత్రమైన సృష్టిలో మనం ఏం చేస్తున్నామంటే నిత్య వ్యవహారాలు అందరం సామాన్యంగా సహజంగానే చేసుకుంటున్నాం. బాల్యంలో ఆడుకుంటున్నాం, పెరిగిన తర్వాత చదువుకుంటున్నాం, తర్వాత ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, లేదా నిత్యకృత్యాలలో కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, భోజనం చేయడం, పడుకోవడం, ఇవన్నీ సహజంగానే జరుగుతున్నాయి. అందరం యథావిధిగా చేస్తున్నాం. కాకపోతే మనకు వచ్చిన సందేహం ఎక్కడ? బుద్ధి తెలిసిన తరువాత మనం ఏదో కొన్ని విషయాలు తెలుసుకోవాలనే స్వప్రయత్నం చేస్తూ అనేక విషయాలను సంగ్రహిస్తున్నప్పుడు నిజమేదో తెలుసుకోవడంలో వచ్చే సందేహం బలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ సందేహం వస్తుంది. ఏమిటి సత్యం, ఏమిటి, ఏది నిజము అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాం. అయితే చాలామందికి ఉండే మన అహం అనేది ఉంటుంది, అహంకారం. ఈ అహంకారం ఏం చేస్తుందంటే నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ తెలుసుకున్నానని అది మనల్ని అంటే పైకి మనల్ని డామినేట్ చేస్తుంది. అంటే మనల్ని ముందుకు సాగనివ్వదు, ఎదుటివాడు చెప్పేది అంగీకరించనివ్వదు. ఇక్కడ ఇది మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే మన అహంకారంతో మనం వెనుకబడిపోతున్నాం. ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం, అన్నీ నాకే తెలుసని ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ చాలా వెనుకబడిపోతున్నాం. ఎందువల్ల అంటే ఉదాహరణకి నాకు కొన్ని విషయాలు ఈ ధ్యానానికి సంబంధించినవి, ఉపనిషత్తులకు సంబంధించిన విషయాలు తెలుసు. అవి నేను ఇప్పుడు మీతో మాట్లాడుకుంటున్నాను. కానీ ఈ ఎదురుగా ఉన్న కెమెరా విషయం కానీ, కెమెరాకున్న పరిజ్ఞానం కానీ, అందులో ఉండే సాధనాల గురించి కానీ, దాన్ని ఆపరేట్ చేసే విధానం కానీ నాకు తెలియదు. ఇది స్పష్టం. అలాగే ఇక్కడంతా వ్యవసాయం చేస్తున్నారు.
ఆ వ్యవసాయం గూర్చిన పరిజ్ఞానం కానీ, విత్తనాలు కానీ, మొలకెత్తే విధానం కానీ, దాన్ని సంరక్షించే విధానం కానీ, పంట పండించే విధానం కానీ తెలియదు. అలాగే ఇట్లా తెలియని విషయాలు ప్రపంచంలో కోకొల్లలు ఉన్నాయి. నాకే అదే మాదిరిగా ఒకరికి ఫ్లైట్ నడిపించడం తెలుసు, ఒకరికి స్కూటర్ మాత్రమే నడిపించడం తెలుసు. ఇలా అన్ని విషయాలు అందరికీ తెలియాలంటే అందరి జీవితాలు సరిపోవు. అంతేకాదు ఒక్క విషయంలోనే, ఒక్క శాస్త్రంలోనే పూర్తిగా క్షుణ్ణంగా విషయాలన్నీ తెలుసుకోవడానికి కూడా మన జీవితం సరిపోదు. అందువల్ల మనకు తెలిసిన విషయాలలో సత్యమేదో తెలుసుకోవడానికి మనకున్న జీవిత కాలంలో సులభంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప వేరే మార్గం లేదు. అందుకోసమే మనం ఈ ఛానల్ ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.